పతనంగా పతనం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓకే, ఇదండి రజనీ గారు, మీరు ఒక సవాల్ విసిరారు. ఆయన అయితే సవాల్ విసరలేదు కానీ ఒక ఛాలెంజ్ అన్నట్లుగానే మాట్లాడతారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి మీకు మేము అండగా ఉంటాం అని మీరు మాట్లాడితే, తన్నులు తినకుండా కానీ ఎవరన్నా వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఈ రకంగా మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి. మరి ఏంటి, మీరు వాటి కోసం పోరాడతాం అంటున్నారు, పోరాటం కంటిన్యూ అవుతుందా? సార్ 2014 క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే, రైతుల భూములు తీసుకుంటే రియల్ ఎస్టేట్ ని పెంచిన వాళ్ళం అవుతాం అనే పదం, అదే ఇప్పుడు జరిగింది. అదే ప్రభుత్వ భూమిని తీసుకుంటే తప్ప రాజధాని డెవలప్ చేయడం చాలా కష్టసాధ్యం అవుతుంది, చాలా డబ్బుతో కూడుకుని అవుతుంది, అది చెయ్యలేము అని కూడా 2014 క్రితం చెప్పినారండి. ఇందాక కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఒకడు గొర్రెని కోసేయడానికి తీసుకుని వెళ్ళిపోతుంటే వాడు అటుగా వెళ్ళి సిగరెట్ కాలుస్తుంటే నేను దాన్ని ఇప్పేస్తుంటే అది పొట్టేలు కొమ్ములతో నన్నే గీరేసి మళ్ళీ వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. అరే వాళ్ళు వెళ్ళి సిగరెట్ కాల్చుకున్నాడు, దీన్ని ఇప్పేసి నువ్వు పారిపో అంటే అది నేను శత్రువు అనుకొని ఆ పొట్టేలు గీరేస్తే నాకు ఒంటి నిండా రక్తం వచ్చేస్తే మా ఇంట్లో వాళ్ళు కారు దిగి తిట్టారు. అరే నువ్వు దాన్ని కాపాడేది ఏంటంటే వాడు చంపేస్తున్నాడు, 2 నిమిషాలు చంపేస్తాడు వాడు అంటే దానికి తెలియట్లా. నేను శత్రువు అనుకుంటుంది ఆ పొట్టేల్ని నరకడానికి వచ్చిన వాడిని మిత్రుడు అనుకుంటుంది, గొర్రె కసాయి వాడినే నమ్మిద్ది. సో ఇక్కడ రైతుల్ని తప్పన్న సార్, రైతులకి ఉండేటటువంటి కనీస అర్హతలు ఏంటంటే, ఈ రోజు మా భూమిని మమ్మల్ని డెవలప్ చేయండి, తర్వాత ఇంకొకటి తీసుకోండి వినండి కృష్ణాంజనేయులు గారు. తర్వాత ఈ పాప మనందరికీ కొడుతుంది, ఇది మీకు తెలియట్లా. 54,000 ఎకరాలు డెవలప్ చేసి మన రాజధాని కాపాడుకుందాం, ధర్నాలో కూర్చున్న ప్రతి రైతుని ఎదగనిద్దాం, ప్రతి రైతుని డెవలప్ అవనిద్దాం. అంతకు మించి ఎక్కువ భూమి తీసుకోవాల్సిన అవసరం లేదు. బెంగాల్ మీకు తెలీదా బెంగాల్ కి క్యాపిటల్ కి సంబంధించి ఎంత రాజధాని ఉందండి? 51,000 కదా. ఢిల్లీ పాపులేషన్ కి సంబంధించి ఎంత రాజధాని? 10,500 ఎకరాలే కదా. 10,500 ఎకరాలు, 51,000 ఎకరాలు. మరి రాజధానికి 54,000 ఎకరాలు. ఇంకా కావాలి. అరే ఇదంతా తీసుకుంటాం, ఎప్పుడు డెవలప్ చేస్తాం? అరే టెండర్లు వేయడానికి ఒక్కడు రావట్లేదు స్వామి, టెండర్లు వేయడానికి ఐపీ పెట్టేసి వెళ్ళిపోవచ్చు వాడు. టెండర్లు వేయడానికి కానీ రైతులు మాత్రం ఇంకా భూమి ఇచ్చేయండి, మనం ఇంకా ఎదిగిపోదాం. ఎప్పుడు మీరు చూస్తారా, నేను చూస్తానా, నా బిడ్డలు చూస్తారా? ఎవరు చూస్తారు సార్? ఇది ప్రతి ఒక్కడి నైతిక బాధ్యత. అందరికీ రాజధాని కావాలి సార్. అమరావతినే ఉద్ధరిద్దాం. టెంట్ లో కూర్చున్న ఆడబిడ్డలు నాకు గుర్తున్నారు. వాళ్ళ భూములు ఇంతవరకు డెవలప్ అవ్వాలి. ఇచ్చారు ఫ్లాట్ ఏమో కాగితాలు ఇచ్చారు, చేతికి ఇచ్చారు. ఆ ఫ్లాట్ పక్కన చెరువు ఉందట, ఆ ఫ్లాట్ పక్కన సింగపూర్ కావాలట, సింగపూర్ ఫ్లాట్ పక్కన ఫ్లాట్ ఇవ్వలేదని ఒక రైతు గుండె ఆగిపోతే దాని బాధ మనకు తెలియదు సార్. ఈ రాజకీయ రంగులు, ఈ రాజకీయ ముసుగులు మొత్తం పక్కన పెడితే మన రాజధాని సువర్ణంగా కట్టుకుందాం. కానీ ఎంత భూమిలో కట్టుకుందాం, ఎంత పాపులేషన్ తో కట్టుకుందాం? రైల్వే స్టేషన్, ఎంత రైల్వే స్టేషన్ స్వామి? ఔరాకు మించిన రైల్వే స్టేషన్. ఎంత పాపులేషన్ కి రైల్వే స్టేషన్ వచ్చిందో తెలుసా? చిన్న ఊళ్ళలో రైల్వే స్టేషన్ ఎందుకు పెట్టరో తెలుసా? అరే రైల్వే స్టేషన్ కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. అరే గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఇంతకు నుంచి డైరెక్ట్ గా ఒక ఫ్లైట్ దిగదే, అమెరికా నుంచి ఒక ఫ్లైట్ దిగుతుందా? అరే ఎంత పాపులేషన్ విజయవాడ, ఫ్యూచర్ ప్లాన్ చేయడం తప్ప కాదండి, ఇలా ఉండాలి అనుకోవడం లేకపోతే ఇలా చేస్తే మంచిది అనుకోవడం తప్ప. సార్ నేను కూడా రాజధానికి అందరం సమ్మతమే సార్. 54,000 ఎకరాలు చాలు. సార్ చెప్పినట్టుగా దాంట్లో విభజన చట్టంలో విజయవాడ కలిపినా, గుంటూరు కలిపినా, తెనాలి కలిపినా, ఇంకెంత కలిపినా పాపులేషన్ పెరుగుతుంది సార్. కానీ పోర్ట్ ఉండే ఏరియా, సముద్ర తీరంగా ఉండే రాజధాని ఆర్థికంగా బాగా ఎదుగుతుంది సార్. ఆర్థికంగా చెన్నై ఎదిగినా, కేరళ ఎదిగినా, ఇంకొకటి ఎదిగినా అన్ని పోర్ట్ ఏరియా. బాలకోటి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి చెప్పండి బాలకోటి గారు. వరం గారు, నేను విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో నా సోషల్ పేరు బోర్డు కార్యాలయం. 88లో రామారావు గారు ఇక్కడ బస్టాండ్ కట్టాడు. దీనికి తీసుకున్నది 28 ఎకరాలండి. ఒక బస్టాండ్ కట్టడానికి 28 ఎకరాలని ఎందుకు అని చెప్పేసి అని ఆ రోజున నానా యాగి చేశారండి. 4 బస్సులు ఆగటానికి 28 ఎకరాలు కావాలని. ఈ రోజున ఇక్కడ దాదాపు 20 ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి సార్. కొన్ని లక్షల మందికి బతుకు తెరువైపోయింది. ఏషియన్లో రెండవ అతిపెద్ద బస్టాండ్గా నెలకొందండి. నేనేమంటే వర్మ గారు, కొంతమంది మోకాళ్ళ వరకే చూస్తారు, మోకాళ్ళు చూసి మాట్లాడతారు. కొంతమంది ముందు చూపు చూసి మాట్లాడతారు. వెనకట ఒకడు వాడే తిండి వాడే దీవించుకున్నాం. వైసీపీ పార్టీ రైతుల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వర్ణించటం. ముఖ్యంగా అమరావతి రైతుల గురించి మాట్లాడటం అంటే మరీ దెయ్యాలు, కొరివి దెయ్యాలలాగా మాట్లాడటం.
నేను ఆ ఛాలెంజ్ నీళ్ళలో చేస్తున్నాను. మునిగిపోయిన ఈ కట్టడాలు చూడండి మాట్లాడుతున్న సార్. వ్యక్తులు, ఆ నీళ్ళలో ఈ మునిగిపోయిన మాట్లాడుతున్న కట్టడాలు వ్యక్తులు, చూడండి సార్. ఈ చుట్టుపక్కల ఉండే మాట్లాడుతున్న భవంతుల వ్యక్తులు, పక్కన ఉండే పిచ్చి చెట్లు చూడండి ఈ సార్. మాట్లాడుతున్న పిచ్చి చెట్లు వ్యక్తులు, చూడండి, అది నేను గ్రీనరీ కాదు. నేను మాట ఓకే. చెప్తున్నాను. అది గ్రీనరీ వర్మ గారు, కాదు వర్మ సార్. గారు, వర్మ గారు, రజనీ నేను ఎప్పుడు నీతో మాట్లాడాలా? అవును నేను చెప్పండి రజనీ నీతో ఎప్పుడు మాట్లాడాలా? నేను చెప్తున్నా విను. మీడియా అంటే కత్తి లాంటిది, పోస్తే తల దిగిపోతుంది. నీకు అవకాశం వస్తుందని ఇష్టానుసారంగా నువ్వు అమరావతి మీద దూషిస్తున్నావు. అమరావతి ఒక్కసారి వెళ్ళి చూడు. నువ్వు ఒక్క గ్రామం వెళ్ళి మాట్లాడరా? ఛాలెంజ్ చేస్తున్నాను. కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఒక్క గ్రామం వెళ్ళి, మాకు మందడంలో రామారావు గారు ఎందుకు చనిపోయారు మాకు తెలియదా? అమరావతి రైతులకు వాళ్ళ హక్కుల గురించి సాధించే పోరాటం లేదా? రాజధానిని రక్షించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేసిన మహిళలు వాళ్ళ ప్లాట్ల గురించి అడిగే హక్కు తెలియదా? మీరు చెప్పాలా? మీరు అడగాలా? మీరు నేను వెళ్ళి పోరాడాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఈ ఏం రోజున పోరాటం చేశారో తెలుసా? పవన్ కళ్యాణ్ వినండి, వర్మ గారు. ఇది పర్యావరణానికి విరుద్ధం, వర్మ గారు. ఇది పర్యావరణాన్ని కాలుష్యం చేస్తది, ఓకే, ఓకే. ఇక్కడ రజనీ కట్టకూడదు, గారు, రజనీ ఇన్ని వేల గారు, ఎకరాలు ఉండండి, వద్దు. రజనీ గారు కడుపులో ఒక బుద్ధి పెట్టుకొని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎందుకు? ఒక లాయర్ సార్, మీరు చదువుకున్న చైర్మన్ హోదాలో ఉండి, చైర్మన్ హోదాలో ఉండి మీరు ఇవాళ ఫోటోలు కాల్ చేశారు. మీ హోదాకి తగ్గడరా? మీ హోదాకి తగ్గ పనేనా? మీరు ఒక చైర్మన్ మర్చిపోయారా? మర్చిపోయారా చైర్మన్ అని? మాట్లాడమ్మా, నీకెందుకమ్మా ఇవన్నీ? ఏంటి కషాయం? గొర్రె కషాయం నమ్ముకుంటుందా? గొర్రె ఎవరో కషాయం ఎవరో చెప్పమ్మా నువ్వు. అదే సార్, ఇక్కడ గొర్రె ఎవరో 2019 నుంచి కషాయం రియల్ ఎవరో? ఎస్టేటే పెరిగింది. ఏమిటా రియల్ మాటలు? ఎస్టేటే పెరిగింది. బాలకోటయ్య గారు, అమరావతిలో ఇంకేం పెరిగింది? ఒక్క మహిళ మీద మీకు ఎందుకండి ఆవేదన? ఆమె కరెక్ట్ గా మాట్లాడుతుంటే కోర్టుకు వెళ్ళమంటారు ఎందుకు? ఆమె కరెక్ట్ గా మాట్లాడుతుంటే మీరెవరు చెప్పడానికి కోర్టుకు పోమన్న దానికి? ఆమె ఎక్కడికి పోలేదు, ఆమె తెలుసు. ఆమె జీవితం ఆమెకు తెలుసు, ఆమె నిర్ణయించుకుంటుంది. మీరెవరు శాసించడానికి? మీ పని మీరు చూసుకోండి. ఒక పని చేయండి శ్రీకాంత్. మీ పని మీరు చూసుకోండి. సరే, ఓకే, ఓకే. ఒక ఆడమ్మాయి ఆడ కూతురు మీద అలా మాట్లాడతారు ఎందుకు ఓకే, మీరు? ఓకే. బాలకోటి గారు నేను మాట చెప్తున్నా. ఏ మాట అయినా సరే నేను మేలుగోరే చెప్తున్నా. నేను తన మేలుగోరు చెప్తున్నా, కీడుగోరు మీరు తెలుసండి వారి మేలు ఎలా చేసుకోవాలో వారికి తెలుసు. మీ మేలు చూసుకోండి, మీ మేలు మీరు చూసుకోండి. ఆమెకు చెప్పాల్సిన పని లేదు మీరు. బాలకోటయ్య గారు, ఒకటి ఏమి మాట్లాడాలో అది మాట్లాడండి, మీకు అనవసరము. ఒక ఆడ కూతురు గురించి అట్లా ఒప్పుకోరు మీరు మాట్లాడితే. వర్మ గారు నేను చెప్తున్నానండి, రాజధాని మీద అపనింద వేసిన ప్రతిబోడు కూడా రాజకీయంగా పతనం అవుతాడండి. అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని. తప్పులుంటే ఎత్తి చూపమని ఏనాడే చెప్పాం. తప్పులుంటే ఏనాడే చెప్పాం. అమరావతి భూశక్తినా కూడా వాళ్ళకి అన్యాయం సార్. ఇక్కడ ఎవరు పతనాలు ప్రారంభాలు కాదు, వాళ్ళు నిజాలు అవుతారు. మాట్లాడుకుందాం. మీరు ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీ గురించి మాట్లాడండి. కానీ యథార్థాలే మాట్లాడదాం. యథార్థాలే మాట్లాడదాం. కొంచెం ఓకే, ఓకే. కష్టం. సరే, ఒక్క నిమిషం. బాలకోటి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఒకటి ఆపండి రజనీ గారు ఏ పార్టీ నుంచి ఆపండి ఆపండి. ఇంకా రజనీ గారి మీద ఎందుకు 24 గంటలు మీరు పడతారు? ఆగండి. ఊరికే ఆమె మీద పడతారు. నాది అదే కండవా. నువ్వు ఆగు. బాలకోటయ్య గారు, మీరు రాంగ్ అదే. మీరు పర్సనల్ పోతండి, సబ్జెక్ట్ రాండి. పర్సనల్ ఎందుకు ఆమె మీద పోతారు మీరు? ఒక్క నిమిషం అండి. కాదండి, ఆమె ఒక లాయర్, అన్ని తెలిసిన వ్యక్తి అమరావతి ప్రాంత మనిషి. అమరావతి మీద నిందలేస్తే చెప్పుకోండి ఎలా ఉంటారు? ఆయన అంటే బొడ్డుకు మసిలేస్తున్నాడు. ఆయన వైసీపీ పార్టీ సార్, రాకపోతే రాజధాని రైతులందరూ కోర్టుకే వచ్చారు సార్. కౌలు రాకపోతే కౌలు ఇవ్వలా. నీకెవరు చెప్పారు అప్పుడు ప్రభుత్వం కౌలు ఇవ్వలా. ఆ ప్రభుత్వం ఇవ్వలా, ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇవ్వలా, ఈ ప్రభుత్వం ఇస్తుంది. కౌలు రాలేదని ఎవరు చెప్పారు? ఒకటి నేను కంక్లూజన్ చేస్తా. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విజన్ 2020 చూసాం. ఏం చేశారో చేసింది లేదు, శూన్యం. సరే, వాళ్ళు సవాలు విసురుతున్నారు. కాదండి, మీరు పోరాటం చేస్తా ఉన్నారు కదా, రాజధాని ప్రాంతానికి వెళ్ళట రైతులను మెప్పించి ఒప్పించి మీకు మేము అండగా ఉంటాం అని చెప్పి రాగలరా అని? తప్పకుండా, దాంట్లో ఏ డౌట్ లేదు. రైతుల పక్షాన నిలబడతాం. వీరు రైతులకు ఏమైతే చెప్పిండేది చెయ్యలేదో వీళ్ళ ప్రభుత్వం కానీ ఇట్లా బాలకోటయ్య ఎట్లా వాళ్ళని కానీ బయటికి తిరగనీయకుండా కట్టు నిర్బంధం చేసి, వీరు ఇప్పుడు బాలకోటయ్య గారు ఎంతగా మాట్లాడుతున్నారో మీరు రైతులకు చెయ్యండి. ఈ రోజు పాపం బాలకోటయ్య గారి మధ్య 9 మంది కూడా లేరు. రేపు పొద్దున్నే 100 మంది బాలకోటయ్య గారిని నిర్బంధిస్తాం మేము. మీరు ఆ రోజు టీవీలో ఏదో చెప్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు మీరు రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని నిలదీస్తాం వీళ్ళని. రైతుల పక్షాన్ని ఇంకొకటి చెప్తా. వీరు మామూలుగా చెప్తుంటారు జగన్ గారు ఓడిపోయారు అని. జగన్ గారు ఓడిపోయారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధము చెప్పలేక, మోసం చేయలేక. మీరు చేస్తున్నది ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే బాలకోటయ్య గారు, మీరు చేస్తున్నది మోసం.
అబద్ధం చెప్పి ప్రజలను అన్యాయం చేస్తున్నారు. ఓకే, కృష్ణాంజలి గారు. రైతులను తడిగుడ్డతో గొంతుకొస్తున్నారు మీరు. కృష్ణాంజలి గారు. దాంట్లో ఏ ఇది లేదు. కృష్ణాంజలి గారు. ఇంకొకటి వీరకు దమ్ము అని మాట్లాడుతున్నారు. వీరకు దమ్ము ధైర్యం ఉంటే ఉండండి, బాలబడి గారు ఉండండి. ఓటుకు నోటు కేసులో పరిగెత్తి వచ్చేసారు అక్కడి నుంచి ఇక్కడికి. రేపు పొద్దున్నే ఇక్కడే ఏదైనా కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తి పొరుగు రాష్ట్రానికి పరిగెత్తారు. ఓకే. వీళ్ళని నమ్ముకొని రాజధాని రాదు సరే, ఓకే. అనే దాంట్లో వాస్తవం. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు. దాంట్లో వర్మ గారు చెప్పండి. వర్మ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్ని పాత చింతకాయ పచ్చడి అన్ని పాత విషయాలే చెప్పాడండి. ఆ మాదిగ నగర్ పేరు ఒకటి బాగుందనేదో ఆయన చెప్పారు తప్ప దాంట్లో కూడా ఆయన దగ్గర క్లారిటీ లేదు. నేను ఆయన మాట్లాడినంత ఒక్క అంశాన్ని నేను ప్రస్తావన చేయదలుచుకున్నాను. నాకు మాట్లాడనటువంటి అంశం ఏంటంటే ఆయన కరప్షన్ గురించి చాలా వాటి గురించి చెప్పాడండి. ఇప్పుడు ఈ రోజున శ్రీకాంత్ గారు కూడా డిబేట్ లో కూడా చెప్పారు. ఇవన్నీ ఆల్రెడీ 2015 నుంచి 2019 మధ్యలో అమరావతికి సంబంధించినటువంటి కరప్షన్ అంశాల మీద అన్ని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అనేకమైన కేసులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా నారాయణ మీద, లోకేష్ ఫ్యామిలీ మెంబర్స్ మీద అందరి మీద పెట్టాడండి. ఏమైంది అని అడుగుతున్నాను నేను. మీరు ఏం చేశారు 5 ఏళ్లలో ఈ కరప్షన్ కి సంబంధించిన అంశాన్ని ఒకటంటే ఒకటి కూడా ప్రూవ్ చేయలేకపోయాడు. మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే పిచ్చి కేసులు ఈ కేసులు అని హైకోర్టు మొట్టికాయలేసి 3 కేసుల్ని నిర్దోషంగా తోసిపుచ్చింది ఈ అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారమే. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇప్పుడు మీరు పెట్టించిన కేసులు కానీ ఒకరి మీద ప్రూఫ్ అయ్యాయా? ఊరికే పెట్టి రెండు ముక్కలు అందరినీ లోపలేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో ఒక క్లారిటీగా ముందుకెళ్లలేనటువంటి పరిస్థితుల్లో గందరగోళంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, మిథున్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు లోక్సభలో. అందరూ ఒకే దాని మీద రైతుల పక్షాన ఉంటాం. మీరు చెప్పినది చేపించేంత వరకు ప్రభుత్వం మెడలు వంచుతాం అనే దీంట్లోనే ఉన్నాం తప్ప వేరేది లేదు. కొంచెం అది చెప్పినది. ఓకే, రజనీ గారు ఇందాక మీరు ఏదో కట్ అయ్యారు, ఏమైనా చెప్తారా? సార్ 2014